ముఖ్యమంత్రి వర్యులు మనందరి అభిమాన నాయకులు నాకు రాజకీయంగా జన్మనిచ్చి 2019 ఎన్నికల్లో స్వల్ప ఓటమి చెందిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సొంత తమ్ముడిలా నన్ను అన్ని రకాలుగా కూడా హక్కుని చేర్చుకుని నాకు రాజకీయంగా ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ ఈరోజు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరగబోతున్న ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు కానీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు కానీ జిల్లాలో ఉన్న ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు కానీ మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ రాబో ఎన్నికల్లో ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా ముఖ్యంగా మా కార్యకర్తలు నాయకులు కూడా నా వెన్నంటి నడిచి నేను చేసే ప్రతి అడుగులోని కూడా నాకు వెన్నుదన్నుగా ఉండి ఈరోజు మా కార్యకర్తలు నాయకులు కూడా నాకు ఈరోజు రాజకీయంగా పునరుద్ధరణ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా మేమందరూ కూడా కలిసిమెలిసి ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పూర్ణ కుంభంలా అందరూ ఒక సోదర భావంతో ఐక్యతతో క్రమశిక్షణకి ఐక్యతకి మారుపేరుగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. మేమందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీతో విశాఖ ఉత్తర నియోజకవర్గ సీటుని మేము కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనా రాజధానికి ఘన స్వాగతం పలకటం కోసం శక్తిమంతులు లేకుండా అగ్రహారాలు మాని అందరూ కూడా కష్టపడి ముఖ్యంగా ప్రజలందరితోని కూడా మమేకమై గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పేదరిక నిర్మూలన కోసం పేదవాడి అభ్యున్నతి కోసం పేద వర్గాలని ప్రగతి పదంలో నడిపించడం కోసం ఆయన చేసిన కృషి ఈరోజు ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని గుర్తుపెట్టుకున్నారు. ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వ హయాంలో విద్యకి వైద్యానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ కూడా మనందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకి ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఈరోజు మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను కూడా 99% పైగా ఈరోజు అమలు చేసి ఈ దేశానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈ గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఈ దేశం కాదు ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేసే విధంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మరింత వెలుగెత్తి చాటే విధంగా తెలుగువారి యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటే విధంగా ఆయన కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటరీ వ్యవస్థ ద్వారా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణంగా తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు కూడా